విశాఖలో అవుట్సోర్సింగ్ కార్మికుల సమ్మె వాయిదా పడింది. జీతాల పెంపుతో పాటు బకాయిలు చెల్లించేందుకు జీవీఎంసీ మేయర్ హామీ ఇవ్వడంతో సమ్మెను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే నెల 2వ తేదీలోపు తమ డిమాండ్లను పరిష్కరించకపోతే సమ్మె కొనసాగిస్తామని, వార్డుల్లో నీటి సరఫరా నిలిపివేస్తామని హెచ్చరించారు. ప్రసాద్, నేను జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్ ల్యాబొరేటరీ డిప్యూటీ జనరల్ సెక్రటరీని మాట్లాడుతున్నాను. మేము గత జూన్ 10వ తారీఖున మాకు ఇచ్చిన మాట ప్రకారం 15 రోజులు టైం ఇచ్చారు కొత్త జీతాలు వేయడానికి. ఆ మాట వాళ్ళు అధికారులు తెప్పారని చెప్పేసి మేము 26వ తారీఖు అర్ధరాత్రి నుంచి పూర్తి సమ్మె బాటలోకి వెళ్ళాము. ఆ సమ్మె బాటలోనే నిన్న మధ్యాహ్నం మేయర్ గారు చర్చలకు పిలిచారు. ఆ చర్చలోని పూర్తిగా మా కార్మికులు జీతం పెంచుతామని కాకుండా బెదిరింపులు చేశారు. దానివల్ల మేము ఇంకా సమ్మెను ఉద్రిక్తం చేద్దామని నైటు అని చెప్పి టోటల్ సప్లైలను ఆపుకొని కూర్చున్నాము. మళ్ళీ నైటు 9 గంటలకు మమ్మల్ని అధికారులు అందరూ పిలిచి ఉన్న పరిస్థితులు చెప్పారు, మాట కూడా ఇచ్చి ఉన్నారు. దాని ప్రకారం ఈరోజు ఉదయం 7 గంటలకి మేయర్ గారు ఇంటికి వెళ్ళాము. మేయర్ గారు బుధవారం లోపు మాకు జూన్ 6వ నెల జీతము కొత్త జీతం వేస్తామని బుధవారం లోపు తమ్మమారి చూపిస్తామని చెప్పారు. తర్వాత మాకు రావాల్సిన ఏరియర్స్ జనవరి నుంచి మే వరకు మాకు ఏరియర్స్ ఇస్తామని చెప్పేసి ఎస్టిమేట్ రూపంగా మాకు ఏ గారు వచ్చి సబ్మిట్ చేశారండి. ప్రసాద్, నేను మహిళా జర్నలిస్టు స్వేచ్ఛ